బ్రేకింగ్ న్యూస్ భద్రాచలంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. బిల్డింగ్ కూలిన ప్రదేశంలో మరో డెడ్ బాడీ దొరికింది. మృతుడిని ఉపేంద్రగా గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే నిన్న ఒకరు ఆసుపత్రిలో చనిపోగా ఇవాళ మరొకరు చనిపోయారు. బిల్డింగ్ ఓనర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అనుమతి లేకున్నా 6 అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కూలిన దగ్గర కూడా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ అయితే కంప్లీట్ చేశారు. అటు ఇప్పటికే ఈ నేపథ్యంలో ఇటు బిల్డింగ్ కి అనుమతులు లేకుండానే ఈ బిల్డింగ్ నిర్మించడానికి సంబంధించిన అటు యజమానులు కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారిని అయితే రక్షించారు. ప్రస్తుతం ఒకరు చనిపోయినట్టు కూడా గుర్తించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందినట్లయితే ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా 6 అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మించారు అండ్ ఇప్పటికే 2 సార్లు కూడా ఇదివరకే 2 సార్లు నోటీసులు జారీ చేసినా కూడా యజమాని పట్టించుకోకుండా భవన నిర్మాణం కూడా చేసుకుంటూ వెళ్లాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందంటూ కూడా స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భద్రాచలంలో 6 అంతస్తుల భవనం వద్ద రెస్క్యూ ఆపరేషన్ అయితే కంప్లీట్ చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా సుమారుగా ఎంత మందిని బయటకు వెలికి తీశారు, అలాగే కొంతమంది చనిపోయినప్పుడు కూడా తెలుస్తుంది. అయితే వారెవరో గుర్తించారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే భద్రాచలంలో 6 అంతస్తుల బిల్డింగ్ కేకంబెడ్ల కూలిపోయిన ఘటన సంబంధించి ఇప్పటికే 2 మృతదేహాలు మాత్రం రెస్క్యూ టీం బయట తీసింది. మొన్న తెల్లవారుజామున చెల్లా కామేశ్వరరావు అనే మృతదేహ కూలిని మేస్త్రి సుతామిస్ చేసే అతని మృతదేహాన్ని అతను ప్రాణాలతో బయట తీశారు. తర్వాత అతను వైద్యం పొందుతూనే ఒక 5-10 నిమిషాలను హాస్పిటల్లో మృతి చెందినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. తాజాగా మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున కూడా ఉపేంద్ర అనే యొక్క మృతదేహాన్ని కూడా బయట తీయడం జరిగింది. చాలా చూసుకోవచ్చు మనం కూడా. ఇక ఈ ప్రజెంట్ ఉపేంద్ర యొక్క మృతదేహాన్ని కూడా ఇక్కడ నుంచి తీసినట్టుగా మన కానవాళ్ళు కూడా కనపడుతున్నాయి. ఉపేంద్ర ఇక పరంజీ కర్రలు వేసుకొని పరంజీ కర్రల మీదే తను పని చేసుకునేందుకు ఇక్కడ ఇలాంటి ఇవన్నీ కూడా పరంజీ కర్రలు సిమెంట్ వర్క్ చేసుకునేందుకు ఇక్కడ పెట్టుకునే పద్ధతి ఉంది. అది ఈ యొక్క ఇసుక బస్తా సమీపంలోనే ఆయన మృతదేహాన్ని తీసినట్టుగా మన కానవాళ్ళతో పాటుగా ఇక్కడ అంటే ఇక్కడ మనకు చెప్పేందుకు కూడా చెప్పిన నేపథ్యం అవుతుంది. అయితే మొత్తానికైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి అంటే ఇంకా ఇక్కడ ఈ పరిసరాల్లో కూడా దట్టమైన అంటే దుర్వాసన రావడంతో కూడా ఇంకా మృతులు ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంతమంది అంటే కొద్దిగా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి అంటే ప్రశ్నకైతే మాత్రం రెస్క్యూ నిలిపివేశారు. అయితే ఈ శిథిలాల కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ యొక్క శిథిలాల మొత్తం కూడా ఇంకా పూర్తిసారి తొలగించలేదు. వీటిని ఇంకా పూర్తిగా తొలగిస్తే ఇంకేమైనా మృతులు కూడా బయటపడే అవకాశం ఉంటుందేమోనని ఒక అనుమానం అయితే స్థానికులు వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా అంటే ఇక్కడ ఈ ప్రాంగణంలో అంటే మొత్తం 8 మంది వరకు కూడా పనిచేశారు. ఈ పనిచేసిన నేపథ్యంలోనూ వాళ్ళంతా కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోయారనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి కొంతమంది లోపల చిక్కున్నారన్న. కానీ ఈ గృహ యజమాని శ్రీనివాస్ మాత్రం కేవలం 2 ఉన్నారంటూ పోలీసులు దర్యాప్తులో వెల్లడి చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంగణంలో మొత్తానికైతే అంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇంకా ఏమన్నా ఉంటారేమో, పూర్తిసారి గ్రౌండ్ లెవెల్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది ఒక అంటే అనుమానం కూడా వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ మృతదేహాన్ని మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన భద్రాచలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం కూడా జరిగింది. కాసేపట్లో మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. చెప్పడం ఇక్కడ ఉపేంద్ర మృతదేహాన్ని తీసుకువెళ్ళారు. మృతుడు మీ ఏరియా అనే వాళ్ళది? మా ఏరియా అదే అప్పుడు ఏం పని చేస్తారు? ఎట్లా జరిగింది? 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. యువ గారు వచ్చి పర్మిషన్ లేదని చెప్పినా గానీ ఆయన కడుతూనే ఉన్నాడు. మీరు చెప్పండి, ఈ బిల్డింగ్ పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేదు సార్. ఏమన్నా ఏం లేదు సార్. వాళ్ళ రోజు కొత్త కూలీని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు మేస్టర్లు. ఇవాళ ఒక ఆయన, రేపు ఒక ఆయన, ఎల్లుండి ఒక ఆయన 1500 ఇచ్చే కాడ 2000 ఇస్తా, 1000 ఇచ్చే కాడ 1500 ఆశ పెట్టించి ఇట్లా తీసుకొచ్చి మోసం చేశారు సార్. నిండు ప్రాణాలు 2 తీసింది సార్. ఇంకా మరి దుర్వాసన వస్తుందని చెప్పి అంటున్నారు కదా. దుర్వాసన వస్తున్నారు కదా సార్. దుర్వాసన పెద్దగా ఏం రాలేదు సార్. మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకవైపున ఈఓ కూడా అంటే పంచాయతీ ఆఫీసర్ కూడా ఈ యొక్క వేలో చూసుకొని అతనికి నిర్వాహకం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్తున్న నేపథ్యం ఉంది. ఈ కడీలు మొత్తం అంటే ఈ యొక్క రాతి కడీలు అంటారు. ఈ రాతి కడీలు
సంబంధించి వీటి వర్క్ చేసేందుకు ఇవి ఒక మూల కార్నర్ లో పిల్లర్ కాడ పెడుతున్న నేపథ్యంలోనే ఒక పిల్లర్ డ్రిల్ వేస్తున్న తరుణంలో డ్రిల్ కూడా ఒక్కసారిగా అంటే డ్రిల్ వేస్తున్న సమయంలో పిల్లర్ ఒక్కసారి కూలిపోవడంతో ఈ ఘటనకు గల కారణం అనేది కూడా ఒక అంచనాకు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ రాతి కడీలు మొత్తం కూడా ఒక 9 అంగుళాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సుమారు వచ్చేసి ఒక 10 అడుగుల వరకు ఉన్న రాతి కడీలు మొత్తానికి వీటిని ఈ కార్నర్ లో పెట్టుకుంటూ సపోర్టివ్ గా పెట్టుకునేందుకు ఆయన వర్క్ చేపిస్తున్నారు. అది కూడా కొంతమంది ఇద్దరు మేస్త్రులతో పాటు మరి కొంతమంది కూలీలు పెట్టుకునే ఈ యొక్క ఘటన జరిగిందనేది స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ యొక్క ఘటన అంటే ఈ జరగక మునిపే చాలా వరకు కూడా అక్రమ నిర్మాణం జరుగుతుందంటూ ఎలాంటి అనుమతులు లేవంటూ ఒకవేళ 35 ఏళ్ల నాటి బిల్డింగ్ పైనే మరలా కట్టడాలు కొనసాగిస్తున్నారంటూ స్థానికులు ఈ ఐటీడీఏ పీఓతో పాటు పంచాయతీ శాఖ అధికారికి ఫిర్యాదులు చేసినా గానీ వాళ్ళు నోటీసులు సర్వ్ చేశారు. అయినా కానీ అతనికి 3 సార్లు నోటీసులు ఇచ్చినా గానీ అతని దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం కాకుండా ద్వంద్వ వైఖరితో ఈ యొక్క నిర్మాణం కొనసాగించే ఫలితంగా 2 ప్రాణాల వరకు కూడా ఆయన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ ఘటన ఇప్పటికే ఒకవైపున స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా ఈ ఘటనకు వచ్చారు, పరామర్శించారు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి సాయం అందిస్తారు. నిందితులపై మాత్రం కంపల్సరీ కేసు కట్టడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచే నిందితులు ఎవరైతే మృతుల కుటుంబాలకు సహాయం అందించే విధంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.